వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి విమర్శించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేసులకు భయపడి బీజేపీకి మద్దతునిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో సూపర్ 6, సూపర్ హిట్ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబుకు మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రానికి తలవంచడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్యాకేజీ, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు, మెట్రోపాలిటన్ కారిడార్ గురించి ఎందుకు మోదీని ప్రశ్నించడం లేదు అని ఎద్దేవా చేశారు. ఈ సమాజంలో ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ, కిల్లి రామ్మోహన్, పరదేశి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చంద్రప్రభ వాహన సేవ కలశాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము పిలిచిన వెంటనే మరి చిత్తూరు జిల్లా ప్రెస్ క్లబ్ వారందరూ ఇచ్చిన దయచేసినందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల కారణంగా మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మా కోరిక తీర్చాలని రేపు ఏదైతే 2029లో శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని ఆ గణపతిని స్వామివారిని కోరటం కోసం మరి మేము కూడా సాధారణ మహిళలు ఎంతమందికి 1,000 మంది మహిళలు వచ్చారు. ఆ మహిళలతో పాటు మేము కూడా కలశాన్ని ఎత్తుకొని స్వామివారిని కోరటం జరిగింది. ఖచ్చితంగా స్వామి ఆశీస్సులు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఉంటాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ దానికి రాహుల్ గాంధీ గారు దేశమంతా వారు చేసే వారి కష్టపడే తత్వమే ఒక నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కోరికను మరి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మాకు తీర్చుతారని ఒక సంపూర్ణమైన విశ్వాసం ఆ స్వామి వారి మీద మాకుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు ఇది చీకటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుచేతనంటే రాజకీయాలకు అతీతంగా ఒక అత్యున్నతమైన పదవికి పోటీ పెడితే సుదర్శన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యవాది, ఒక న్యాయకోవిదుడు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ పెడితే ఒక ఆర్ఎస్ఎస్ వాదికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక తెలుగువాడిని కాదని, తెలుగు బిడ్డను కాదని ఒక ఆర్ఎస్ఎస్ వాదిని గెలిపించినందుకు తెలుగు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వారు క్రియేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వారి చరిత్రహీనులుగా మిగులుతారని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి మనం చూస్తున్నాం ఉమ్మడి కూటమి ప్రభుత్వం సూపర్ 6 హిట్ అయిందని సక్సెస్ మీట్లు చేస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉందండి నాకు. 14 అధికారం చేపట్టి 14-15 నెలలు అయింది. సూపర్ 6 హిట్ అయిందంట, సక్సెస్ సభలు నిర్వహిస్తున్నారంట. మీకు తెలుసు, మీకు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని అన్నారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్ష నాయుడు హోదాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ పాత్రికేయుడికి ఎన్ని సెంట్రల్ సైట్ ఏ జిల్లాలో ఎక్కడిచ్చారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు ఏ విధంగా సక్సెస్ మీట్లు చేస్తున్నారు? మీకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అడగరా? మీరేమన్నారు? 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు 3,000 రూపాయలు. 50 లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తానన్నారే. అధికారం చేపట్టి 16 నెలలు 15 నెలలు అవుతుంది కదా. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నిరుద్యోగి మీరు 3,000 రూపాయలు ఇచ్చినట్టు ఒక ఉదాహరణ మీరు చూపగలరా? ఎక్కడిచ్చారు మీరు నిరుద్యోగ భృతి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారండి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? ప్రైవేట్ కంపెనీలతో వెళ్ళి ఎంఓఐలు చూసుకుని మేము ఉపాధి కల్పించేస్తున్నామంటే నమ్మేసేంత అమాయకుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇదేనా సూపర్ 6 హిట్ అయ్యి మీరు సక్సెస్ సభలు జరుపుకోవటానికి ఇదేనా? అన్నదాత సుఖీభవ అన్నారు. ఎన్నికల ముందు మీరు ఏమన్నారు? అన్నదాత సుఖీభవ క్రింద ప్రతి రైతుకు 20,000 ఇస్తామన్నారు. మీరు ఇచ్చారా 20,000? ఇప్పుడు ఏ విధంగా అంటున్నారు? మొన్న 7,000 ఎంత డిపాజిట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కూడా అందులో కలిపేసి
ఎన్నికల ముందు 20,000 మేమే ఇస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలుపుతా అనలేదు కదా. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎంతమంది రైతులకు మీరు ఇచ్చారు? 47 లక్షల మంది రైతులకు ఇచ్చి 30 లక్షల మంది రైతులకు కోత పెట్టారు. వివిధ కారణాలు చూపించి కోత పెట్టారు. తల్లికి వందనం అన్నారు. ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అర్హులైన బిడ్డలు? 87 లక్షల మంది బిడ్డలుంటే 20 లక్షల మందికి కోత విధించారు. 15,000 ఇస్తానన్నారు, మీరు ఇచ్చిందంతా 13,000. సిలిండర్లు అన్నారు, 3 సిలిండర్లు ఇస్తాను. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు మీరు? సిలిండర్ల పథకం మీరు దీపావళి రోజు అనుకుంటా ప్రారంభించారు, లాస్ట్ ఇయర్. ఎప్పుడు ఎంతమంది పేదలకు బీపీఎల్ ఫ్యామిలీస్ లో ఏ ఒక్క ఫ్యామిలీకైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సిలిండర్లు సంపూర్ణంగా మీరు ఇచ్చారా? ఇదేనా సూపర్ 6 అమలు అంటే? ఇదేనా? ఇంకా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ, మీరు ఆడే ప్రతి ఒక్క మాట, ఎస్సీ ఎస్టీ బీసీలకేమో 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు. ఇచ్చారా ఎవరికైనా పెన్షన్? వికలాంగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది వికలాంగులకు మీరు పెన్షన్ తీసేశారు. కొన్ని దశాబ్దాలుగా పెన్షన్ అందుకున్న వికలాంగులు, మీకు తెలియదా? మీ జిల్లాలో కూడా వికలాంగులకు ప్రతి గ్రామంలో వికలాంగులకు పెన్షన్స్ తీసేశారు రీవెరిఫికేషన్ పేరుతో. వికలాంగులకు మానవత్వం కూడా లేకుండా పెన్షన్స్ తీసేశారు. వితంతు మహిళా సోదరి మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది విడో మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఈ రోజు వరకు పెన్షన్ లేదు. మీరే సూపర్ 6 పర్ఫెక్ట్ గా 100% అమలు చేసేది. మీకు తెలీదా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు దేవాలయ ఇవాళ కాణిపాకం వరసతి వినాయక స్వామి దగ్గర ఉన్న క్యూలా రైతులేమో ఉదయాన్నే 6 గంటలకు యూరియా బస్తాల కోసం 10 కాపులు కాస్తున్నారు. రైతును ఆదుకునే విధానం ఇదేనా? మీరు ఏ మాటలు చెప్పారు, ఏ హామీలు ఇచ్చారు? సరే, రాష్ట్రానికి సంబంధించి మీరు చెప్పే ఈ సూపర్ 6 ఏదైతే ఉందో, మీరు సూపర్ హిట్ అయింది, మీరు విజయవంతమైన సభలు సక్సెస్ మీట్లు చేసుకుంటున్నారు, ఇది సూపర్ ఫ్లాప్ అని మేము అంటున్నాం. అసలు మీరు ఏ మాత్రమేనా, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు కదా, మీరు శాసించే స్థాయిలో ఉన్నారు. భాగస్వామ్యం అవటమే కాదు, మీరు శాసించే స్థాయిలో ఉన్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తుమ్మితే రాలిపోయిన కమ్మి. చంద్రబాబు నాయుడు గారు ఇలా డ్రాప్ అయితే ఇంతకంటే చక్కనైన అవకాశం వస్తుందా? ఇలా డ్రాప్ అయితే మోడీ గారిని షేక్ చేసే శక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి మీకు షేక్ చేసే శక్తి ఉంది కదా, ఆ షేక్ చేసే శక్తి ఉన్నప్పుడు విభజించబడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏమైనా విభజన చట్టంలో హామీలు, ఏ ఒక్క హామీ అయినా, పోలవరం ప్రాజెక్టు నుంచి, కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ నుంచి, ప్రత్యేక హోదా నుంచి, మెట్రో కారిడోర్ నుంచి, రైల్వే జోన్ గురించి ఒక్క దాని గురించేనా మీ ఎమ్మెల్యేలు సుమారుగా 36 మంది ఉన్నారు. రాజ్యసభ లోక్సభ ఎంపీలు కలిపి పార్లమెంట్లో ఏం తగలబడుతున్నారు మీ ఎంపీలని అడుగుతున్నాడు. ఒక్కనాడైనా విభజన చట్టంలో హామీలు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి ఒక్కనాడైనా మీరు ప్రస్తావించారా? ఎందుకంటే మీరు శాసించే స్థాయిలో ఉన్నారు. ఈ రోజు మీరు చెప్పేది మోడీ గారు చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారు? మైనారిటీకి సంబంధించిన బిల్లు, దురదృష్టం ఏంటంటే వైసీపీ లాంటి పార్టీ కూడా, లౌకికవాద పార్టీ అని చెప్పుకున్న వైసీపీ పార్టీ మైనారిటీస్, ముస్లింస్ కి ఆ వక్ఫ్ బోర్డు బిల్లు, సవరణ బిల్లుకేమో అనుకూలంగా మోడీ గారికి ఏమో బజర్ నొక్కుతున్నారు. మోడీ గారు అడగవసరం లేదండి. చంద్రబాబు నాయుడుకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జనసేన అధ్యక్షులు కానీ మా బిల్లుకు మీరు ఓట్ చేయండి అని మోడీ గారు అడగకుండానే మేం బజర్ నొక్కుతాం, మేం ఓటేస్తామని మోడీ గారి దగ్గర మోకరిల్లుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నారు, ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి, మీకేం ఇబ్బంది ఉందండి? ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మీరు కన్ను చారవేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఇదే కరెక్ట్ అయిన టైము. పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ఏం చేస్తున్నారు? ప్రత్యేక హోదా గురించి మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మీరు ఏం చేశారు? మెట్రో కారిడోర్ గురించి మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్యాకేజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు అంత భయపడిపోవాల్సిన అవసరం వస్తుంది? భారత రాజ్యాంగం 130 సవరణ బిల్లు, ఒక భయంకరమైన బిల్లు, 138 ఇండియన్ కాన్స్టిట్యూషన్ సవరణ బిల్లు తెచ్చారు మోడీ గారు మిమ్మల్ని అందరినీ బ్లాక్ మెయిల్ చేసి చేతిలో పెట్టుకోవడానికి. మీకు తెలుసు కదా ఆ బిల్లు గురించి. ఆ బిల్లు తెచ్చిన దానికి కూడా ఆమోదం తెలిపారు. దురదృష్టం, రేపు మిమ్మల్ని అందరినీ లోపల తోసే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు పేగనొక్కే ప్రయత్నం ఆ బిల్లు కూడా మీరు ఓటు వేశారే. ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆ బిల్లు ఉంది. ఆ బిల్లు కనుక చట్టరూపం దాల్చితే మీరందరూ ఎవరు బయట ఉండరు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు జైళ్ళన్నీ ఆధునీకరణ చేయాలి. ఈ దేశంలో ఉన్న మా ముఖ్యమంత్రుల్ని, మా మినిస్టర్ని అందరినీ లోపల తోసేయడానికి చక్కనైన బిల్లు.
తీసుకొస్తే ఇలాంటి విషయాల మీద ప్రస్తావించకుండా, ఒక తెలుగు బిడ్డను గౌరవించకుండా, భయంకరమైన బిల్స్ తీసుకొస్తుంటే వాటిని వ్యతిరేకించకుండా, మైనార్టీకి రక్షణ కల్పించే బిల్స్ ను కూడా వ్యతిరేకించకుండా చేయకుండా వారికి సై కొడుతున్నారు. మీకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ప్రాంతంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు అర్పించి ఆ ప్లాంట్ ని మేము సాధించుకున్నాం. ఈ రోజు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విడతల వారీగా ఫేజ్డ్ మేనర్ లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కుట్రపూరితంగా దాని నష్టాలు ఊబిలోకి దూర్చి దాన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడిన వైనం ఎంత దురదృష్టమో మీరు ఆలోచించండి. తెలుగు బిడ్డకి ఈ రోజు ఏ విధంగా అగౌరవపరిచారో, తెలుగు వారి ఆత్మగౌరవం అన్నారు, తెలుగుదేశం పార్టీ అన్నారు, తెలుగు తమ్ముళ్ళు అన్నారు, తెలుగు వారిని మీరు అవమానపరిచారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలమానికంగా ఉన్న ఒకే ఒక స్టీల్ కర్మాగారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, 34,000 మంది ఫుల్ ఎంప్లాయ్మెంట్ తో కాంగ్రెస్ పార్టీ హయాంలో అది మేము రన్ చేసాం విజయవంతంగా. 34,000 మంది ఎంప్లాయీస్ తో ఉన్న స్టీల్ ప్లాంట్ ఈ రోజు 18,000 ఎంప్లాయీస్ కి పోయి 5,000 మంది ఎంప్లాయీస్ ని తీసేసి 44 విభాగాలనేమో ఈఓఐ క్రింద ఇన్వైట్ చేస్తూ ప్రైవేట్ వారిని ఇన్వైట్ చేస్తే దాని గురించి కూడా మీరు మాట్లాడరు. ఏవో ఎంఓఐలు చేశారంట, ఉద్యోగాలు ఇస్తారంట. ఇస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? 50 లక్షల మంది నిరుద్యోగ భృతి ఎక్కడుంది? తల్లికి వందనం కన్నా 87 లక్షల మంది పిల్లలకి మీరు తల్లికి వందనం ఇచ్చారా? మీరు చెప్పగలరా? ఈరోజు యూరియా బస్తా సంగతి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో, మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కానీ గత ప్రభుత్వ హయాంలో 260 రూపాయలకు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చే యూరియా బస్తా ఈరోజు 600 రూపాయలు. రైతు పడికాపులు కాసి 600 రూపాయలు ఇస్తామన్నా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఒక యూరియా బస్తా ఇప్పించండి, ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రైతులు నెట్టారే. మహిళలు, ప్రతి మహిళకు 18 ఏళ్ళు పూర్తి నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. సక్సెస్ మీట్లు మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? నా స్ట్రైట్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటున్నారు? 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన మహిళకి ఇస్తానన్నారు, ఒక్క మహిళకైనా ఇచ్చారా? 50 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నెల వృత్తి ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఒక్క యువకుడికైనా ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. సరికదా 4 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో భాగంగా ఆ పక్కనే అనకాపల్లి జిల్లాలో ఇంకొక స్టీల్ ప్లాంట్ తెచ్చి, మెట్టల్ అనే స్టీల్ ప్లాంట్ తెచ్చి వారికి అన్ని విధాలా సహకరించాలని ఈ కూటమి ఎంపీలు, అటు జనసేన ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ కన్సర్న్ మినిస్టర్ కుమారస్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని, ఒక ప్రైవేట్ కంపెనీకి సపోర్ట్ చేయండి అని ప్రాధాయపడి రిక్వెస్ట్ చేసి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నారు. ఇదండి రాష్ట్ర పరిస్థితి. ఆ గతంలో మీరేం చేశారయ్యా అని వేరేగా అడుగుతుంటే, కూటమి ప్రభుత్వానికి అడుగుతుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటారు. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, 11 స్థానాలతో కూర్చోబెట్టారు కదా. అంటే మీరు కూడా రేపు ఆ సింగిల్ డిజిట్ లో ఉంటారా? ఆ స్థానాలు సంపాదించుకుంటారా? అప్పుడు వారేమంటారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ అబ్సల్యూట్ మెజారిటీతో సంపూర్ణ సంఖ్యాబలంతో ఉంది, మేమేమి మాట్లాడలేకపోయాం, అందుకే మేము బజర్లు నొక్కిస్తామని వాళ్ళు తప్పించుకుంటున్నారు, తినాల్సింది తినేసి. ఇటు వీళ్ళేమంటారు? మీరు ఏం చేశారో చెప్పండి అంటే వాళ్ళు ఏం చేశారంటారు. ఇది ఎక్కడ చూద్దాం అండి? ఓకే, వాళ్ళు చేయలేదు, 11 స్థానాలు ఇచ్చారు, మీరు చేసి చూపించండి. మీరు శాసించే స్థాయిలో ఉన్నారు కదా. ఈరోజు మేము మాట వినాల్సిన పరిస్థితి మోడీ గారికి ఉంది కదా. మీరు ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు మోడీ గారిని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీతో పోరాడతాం, ఢిల్లీతో పోరాడతాం, ఢిల్లీతో పోరాడతాం, ఇదే నా పోరాటం. పవన్ కళ్యాణ్ గారు ఇదేనండి పోరాటం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్రానంతరం అత్యంత లాంగెస్ట్ పీరియడ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారంటే చరిత్రలో మీరే నిలిచిపోయారు. నేను మీకు అడ్వైస్ చేస్తా ఉన్నాను, ఏదైతే విభజన చట్టంలో హామీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడి ఉంది. విభజన చట్టంలో హామీలు మీరు అమలు చేయాలని మోడీ గారి దగ్గర మీ పోరాటాన్ని మీ మాట మీరు నిలబెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురండి, తీసుకొస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పోలవరం ప్రాజెక్ట్ అట్లానే ఉండిపోయింది, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సుదృష్టవంత అలానే ఉండిపోయింది. ఇంక మా జిల్లాల్లో అయితే, మా వెనుకబడిన జిల్లాలో అనేకమైన సమస్యలతో మేము కొట్టుమిట్టాడుతున్నాం. దయచేసి 2 చేతులు జోడించి కూటమి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. విభజన చట్టంలో హామీలు అమలయ్యే దిశగా మీకు చక్కనైన అవకాశం, మోడీ గారిని శాసించే అవకాశం ఉంది. మీరు విభజన చట్టంలో హామీలు అమలయ్యే దిశగా ఏనాడైతే మహానుభావుడు దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదని వాళ్ళు రూపొందించిన అంశాలన్నీ కనుక ఈ రోజు మీరు సాధించగలిగినట్టయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు.
చరిత్రలో చంద్రబాబు నాయుడు అనే పేరు చిరస్థాయిగా మా అందరి మనసుల్లో కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారని, కూటమి ప్రభుత్వానికి పేరుకే కూటమి ప్రభుత్వం, మీకు తెలియదు, ఆ పాత్రికేయులుగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం కానీ అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నది నామకే వస్తా. సో చంద్రబాబు నాయుడు గారినే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక బాధ్యత గల పౌరురాలుగా, ఒక మాజీ కేంద్ర మంత్రిగా, ఈ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మీద నుంచి విభజన చట్టంలో హామీలు అమలయ్యే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఒకసారి పాత్రికేయ మిత్రులందరూ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624